హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. మహిళలకు అనేది భారీ శుభవార్త అండి. ఉచిత కుట్టు మిషన్తో పాటు శిక్షణ ఇచ్చి వాళ్ళు 15,000 రూపాయలు అనేది కూడా మీ యొక్క ట్రైనింగ్ అయిపోయే వరకు అయితే వాళ్ళు చూస్తారు. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ అంటూ ఎప్పటి వరకు ఉంది, అసలు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. మీరైతే జాగ్రత్తగా అనేది వినండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం ఈ వీడియోలో మీరే అప్లికేషన్ చేసుకునే విధానం కాంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది. స్కిప్ చేసుకుంటూ కామెంట్ చేస్తే మాత్రం నేనైతే ఎటువంటి రిప్లై అయితే ఇవ్వలేను. కొత్తవారు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అని చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనకి సిఎస్సి, మీ సేవ, ఆధార్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి మీకు 100% ప్రభుత్వ పథకాల గురించి, గవర్నమెంట్ యొక్క జాబ్ల గురించి వస్తాయి. ఏదో ఒక వీడియో అయితే 100% మీకు ఉపయోగం అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్ లో వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అక్కడి నుంచి అనేది డైలీ అప్డేట్స్, ఇంపార్టెంట్ లింక్స్ అనేది మీరు అక్కడి నుంచి అయితే పొందొచ్చు. జాయిన్ కావండి. ఈ యొక్క స్కీమ్ కి అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ అనేది లింక్ ఉండాలి. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా ఫుల్ అయితే ఉండాలి. పాన్ కార్డ్ ఉండాలి. పాన్ కార్డ్ కి ఆధార్ లింక్ అనేది కూడా ఉండాలి. ఆ విధంగా చూసుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అయితే రన్నింగ్ ఉండాలండి. కొంతమంది బ్యాంక్ అకౌంట్ తీసేసి రన్నింగ్ చేయకుండా ఉన్న బ్యాంక్ అకౌంట్లు పెడితే మాత్రం మీకైతే వచ్చే అమౌంట్ అయితే పడడం అయితే ఉండదు. అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి. దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి ఎవరైనా అప్లికేషన్ అనేది చేసుకో. పిఎం విశ్వకర్మ సైట్ అండి. ఈ యొక్క పిఎం విశ్వకర్మలో కూడా మీరు ఆ గతంలో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు నాకు అనేది కూడా కామెంట్ చేయండి. దాదాపు చాలా మందికి అయితే ఇప్పుడు అనేది కూడా లిస్ట్ అయితే రావడం జరిగింది. దాని తరపు నుంచి అయితే మనకి ఆ లిస్ట్ లో రేపు వచ్చే ఆగస్టు 15 కూడా లిస్ట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే గతంలో అప్లికేషన్ చేసి ట్రైనింగ్ పోయిన వారికి మాత్రం ఇప్పుడు అనేది కూడా మిషన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీని ఫుల్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ యొక్క ఫామ్ అనేది మీరు గ్రామ పంచాయతీలో అనేది సబ్మిట్ చేయాలి. ట్రైనింగ్ పోయేది 5 నుంచి 7 రోజుల మధ్యలో ఉంటుంది. మనకు 15 రోజుల పాటు అయితే ట్రైనింగ్ అయితే పోవాలి. డైలీ 500 చొప్పున అయితే వీళ్ళు ట్రైనింగ్ పోయినప్పుడు ఇస్తారు. మనకి 15,000 రూపాయలు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు క్రెడిట్ సపోర్ట్ అంటే దీని నుంచి సర్టిఫికేట్ పొందిన తర్వాత మీరు ముద్రా లోన్ తీసుకోవాలన్నా కానీ ఇందులో 1,00,000 నుంచి 2,00,000 వరకు అనేది కూడా మీకు ముద్రా లోన్ అనేది కల్పిస్తారు. దాని తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దానికి ఒక టూల్ కిట్ కూడా మీకు అనేది కూడా ఇస్తారు. దీన్ని అప్లికేషన్ చేసుకునే ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఓన్లీ మీ సేవలో లేదా సిఎస్సి సెంటర్లో అనేది కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ అప్లికేషన్ బెనిఫిట్ లాగిన్ అనేది ఈ ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి అనేది కూడా ఓటీపీ రావడం జరుగుతుంది. గతంలో అప్లికేషన్ చేసిన వారు ఇక్కడ నుంచి అనేది కూడా మీ స్టేటస్ అయితే చూసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ స్టేటస్ మీకు ఏది విధంగా వస్తుంది అనేది కూడా నాకైతే కామెంట్ చేస్తే దాని ద్వారా నేనైతే రిప్లై అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు వచ్చిన ఓటీపీ అనేది ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ అనేది క్లిక్ చేసుకుంటే మనకి మన సైట్ నుంచి అప్లికేషన్ అనేది కూడా మనకైతే ఇక్కడ చూపించడం అయితే జరిగింది. ఇక్కడ గతంలో అనేది కూడా ఈ క్యాండిడేట్ అనేది అప్లికేషన్ అయితే చేసుకున్నాడు. అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ అయిందంటే ఇతను అనేది అప్లికేషన్ చేసుకున్నాడు, ఫామ్ అనేది కూడా గ్రామ పంచాయతీలో సబ్మిట్ చేయలేదు. అది ఆయన దగ్గరనే పెట్టుకోండు. అలాగే అది కూడా అట్లనే రిజెక్ట్ అయితే అయిపోయింది. ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసుకువెళ్ళి గ్రామ పంచాయతీలో అయితే సబ్మిట్ చేసిన వారికి మాత్రమే మీకు అనేది కూడా ఈ ఇన్విటేషన్ వస్తుంది. అక్కడ ఎక్కడ ఉన్నదో ట్రైనింగ్ సెంటర్ నుంచి మీకు కాల్ వస్తుంది. కాల్కి ట్రైనింగ్ సెంటర్కి 15 రోజులు అయితే మీరు పోవాలి. డైలీ 500 చొప్పున అయితే మీకు ట్రైనింగ్ సెంటర్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్ అనేది మీకు పూర్తయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేట్ అనేది కూడా కల్పిస్తారు. దాని తర్వాత మీరు ఆ సర్టిఫికేట్ ద్వారా మీరేమన్నా లోన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఆ లోన్ అప్లికేషన్ చేసుకున్నాక మీరు అనేది ఏదైనా సొంతంగా షాప్ అనేది కూడా పెట్టవచ్చు. దీంట్లో ఓన్లీ టైలరింగ్ కాకుండా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. కానీ చాలా మంది అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అన్ని కులాల వాళ్ళ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. టైలరింగ్ సంబంధించింది ఎందుకని అంటున్నా అంటే కొత్తగా ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు అయితే మీకు మంచి అవకాశం అనేది ఉంది. నెక్స్ట్ గతంలో అప్లికేషన్ చేసుకున్న వారికి మనకి ఆగస్టు 15కి అనేది కూడా మిషన్లు అయితే పంచడం అయితే జరుగుతుంది. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.